భార్య పేరు ఇది ఉప్పమడుగా ఇక్కడ నుంచి ఇక్కడ మారిపోయిందా విలేజ్ రోడ్ అవతల సైడ్ చేంజ్ ఆధార్ కార్డు మీద ఏజ్ ఉండదు కదా ఉంటుంది సార్ 73 73 అంటే ఎన్నాళ్ళు నిన్న ఇది ఎవరు ఇది నేమ్ ఆఫ్ ది వెరిఫికేషన్ ఆఫీసర్ రాయమనండి ఎవరు చేశారు ఒక్కడే చేస్తే ఇంకెవరైనా ఉండేనా ఇదో ఊళ్ళో చేశారు దొంగతనం ఎవరిందా ఏం పేరు మీది ఏం చేస్తున్నారు ఎన్నిసార్లు మోటార్ తీశారు ఒకటేసారా 2 times కేసు అయిందా కోర్టులో అయిందా కోర్టు ఏదో ఆర్డర్ తీసుకురా కోర్టులో అయిపోయింది ఎప్పుడు ఇస్తాడు ఇప్పుడు కోర్టుకి వెళ్ళట్లేదు నువ్వు నీ మీద లోక్ అదాలతా దాదా కొట్టేసారా బాగుంది అది దొంగతనం చేసే కొట్టే చాయ్ వాడు ఒప్పుకున్నాడా మరి మోటార్ పోయినాడు డబ్బులు ఇచ్చిండా నీకు నువ్వు వాడికి ఇచ్చిన ఉల్టా పెట్టిందా మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు ఆధార్ కార్డు ఉందా ఆధార్ కార్డు తినేది దోలేనా ఉందా ఓ పొద్దున 7 నుంచి ఉన్నా సార్ ఏం అడుగుతారా ఓకేనా సో ఇలాగా జియో ట్యాగింగ్ కాగితం ఏమో వాడి డీటెయిల్స్ కదా వాడుతున్న ఫాదర్ 14లో ఇది కాక ఇప్పుడు కరీంనగర్లో కూడా కట్టారు కదా రీసెంట్గా కట్టారు తర్వాత మన ఇంట్లో కొన్ని ఉన్నాయి అట్లే మన ఇంట్లో ఓన్ హౌస్ రాయకల్ అరెస్ట్ చేసింది ఉంది ఇప్పుడు పీడీ యాక్ట్లో ఉన్నాడు అక్కడి నుంచి పిలిపి అమ్మ ఎక్కడుందా లేదయ్యా ఊళ్ళో లేదు ఊళ్ళో ఉంటే నేను చెప్తారా అదే రెండు దూరం మరి ఎందుకమ్మా దొంగతనం చేస్తున్నాడు మరి మనవడు అందరు కలిసి పిల్లలు ఇదన్నీ తయారు చేస్తే రాదేందయ్యా అందరికి తల్లి ఉన్నది వెళ్తుంది దొంగ కొట్టిండ్రు అంత మొత్తం అంత కొట్టే అంత ఎవరు కొట్టారు దొంగలు మా బిడ్డనే కొట్టిండ్రు అడుగు కొట్టిండ్రు నువ్వు సీనియర్ వాడికి వాడు క్వాలిఫికేషన్ ఎక్కువ ఉంది కదా నీకంటే చిన్నోడైనా వాడు ఎండీ చేసిండు ఎంతమంది ఉన్నా అంతమంది మింగుతున్నాడు ఇవన్నీ గవర్నమెంట్ ఇల్లా అంటే నిన్నటికి ఈరోజు మాట్లాడదు ఏం సూర్యుడా ఇటుకెళ్ళి అటు తిరగడానికి పొద్దున్న ఎంత కొంచెం ఏదో రాస్తున్నాడు మరి ఇది ఎందుకు వస్తుంది అది కూడా తప్పే ఉంది ఈరోజు రాష్ట్ర డీజీపీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు సకల నేరస్తుల సమగ్ర సర్వే నిర్వహిస్తున్నాము జిల్లా వ్యాప్తంగా ఇన్ఫ్యాక్ట్ ఇది తెలంగాణ స్టేట్ మొత్తం చేస్తున్నారు డీజీ గారి ఇన్స్ట్రక్షన్స్ మీద ఆల్ ఆఫీసర్స్ గారు ఇన్వాల్వింగ్ సీనియర్ ఆఫీసర్స్ కూడా దీనిలో ఏం లేదు పాత నేరస్తులను గుర్తించాం 10 years నుంచి ఎవరైతే మా క్రైమ్ రికార్డులు ఉన్నారో వాళ్ళని తీసాం 10 years నుంచి దాంట్లో ప్రొఫెషనల్స్ ఉన్నారు ప్రాపర్టీ అఫెండర్స్ కొంతమంది రిపీట్ అఫెండర్స్ ఉన్నారు జిల్లా వ్యాప్తంగా తీస్తే 1681 మంది వచ్చారు మనకి ఇప్పుడు మన డిస్ట్రిక్ట్లో 707 మంది ఉన్నారు మిగతా వాళ్ళు పక్క డిస్ట్రిక్ట్స్
తెలంగాణ స్టేట్లోను, తర్వాత పక్క స్టేట్లో ఉన్నారు, అది కూడా చేస్తాం. బట్ ఈరోజు మన జిల్లా వ్యాప్తంగా 707 మందిని చేసేద్దామని పూనుకున్నాము. ఆల్మోస్ట్ అయిపోయింది పైన అన్ని చోట్ల, అన్ని పోలీస్ స్టేషన్స్లో. ఇది నేపథ్యంలో నేను పొద్దున్న టౌన్లో చూశాను కొన్ని సర్వేలు ఎలా చేస్తున్నారు. అక్కడి నుంచి కోరుట్లు వెళ్ళాను. కోరుట్లో చైన్ స్నాచింగ్, తర్వాత రాబరీస్లో ఉన్న వాళ్ళు ఒక 4 చూశాను. చాలా అఫెన్సెస్ చేశారు. అల్లామియా గుట్ట అక్కడికి వెళ్ళి వచ్చాను. అక్కడి నుంచి కేమ్ టు రాయకల్లో ఇప్పుడు చందు అన్నాడు పక్క ఊర్లో, అయోధ్య. ఏజ్లో చిన్నోడే కానీ బాగా ప్రాపర్టీ అఫెన్సెస్కి బాగా అలవాటు పడ్డాడు. ఈ మధ్యకాలంలో కరీంనగర్ సిపి గారు పట్టుకొని ఆయన పీడీ యాక్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆయన వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్నాడు. అలానే ఉప్పుమడుకు వచ్చాము. ఉప్పుమడుకు వచ్చినప్పుడు ఈయన పేరేంటి, బస్వంత గంగరాజు ఉన్నాడు. ఈయన 2008 మా రికార్డ్ ప్రకారం ఒక దొంగతనం కేసులో ఉన్నాడు. అడిగితే అప్పుడు మోటార్ కొట్టేసాను అన్నాడు. మరి అప్పటి నుంచి మరి మన రికార్డులు ఎక్కడికి నెగిటివ్గా రాలేదు. అప్పుడేదో చేశాడు. బట్ రైట్ నౌ ఈజ్ అరౌండ్ 44 years ఏజ్. సో వచ్చాము. ఈయనది కూడా ఇప్పుడు డేటా కలెక్ట్ చేసాము ఎన్హెచ్ 2 ప్రకారం. మెయిన్గా దీనిలో జియో ట్యాగింగ్ చేస్తాం. జియో ట్యాగింగ్ అంటే జీపీఎస్ ద్వారా ఈ ఇల్లుని ఫిక్స్ చేస్తాం, లాటిట్యూడ్ లాంగిట్యూడ్. సో కంప్లీట్గా మొత్తం స్టేట్ అంతా అయిపోయాక, ఒక టీఎస్కా ఫుల్ ఫ్లెజ్గా డెవలప్ అయిపోయాక, ఒకరోజు అంతా పోలీసింగ్ అంతా ఫోన్ మీద చేయొచ్చు. ఇది డీజీ గారి యొక్క ఏము. సో ఈ రాయకల్ ఏరియాకి వచ్చి మనం జస్ట్ ప్రెస్ చేస్తే ఎవరెవరు ఉన్నారు నేరస్తులు అంటే మొత్తం రికార్డ్ చుట్టుపక్కల ఊర్లో అవన్నీ వచ్చేస్తాయి. ఒక ఏరియాలో నేరం అయినా కానీ మనం తెలుసుకోవచ్చు ఈ చుట్టుపక్కల నేరస్తులు ఎవరున్నారని. లేదా ఒక ఫింగర్ ప్రింట్ ఎక్కడైనా దొరికినా కానీ అప్పటికప్పుడు ఫింగర్ ప్రింట్ మనం లోడ్ చేసి తీసుకుంటే వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చేస్తుంది. సో దట్స్ హౌ దిస్ టీఎస్ కాప్ విల్ బి మచ్ యూస్ఫుల్. ఎక్కువ ప్రాపర్టీ అఫెన్సెస్కి చాలా బాగా పనికి వస్తుంది. తర్వాత రిపీట్ అఫెండర్స్, వాళ్ళు గుట్కా కానీ, మట్కా కానీ, గ్యాంబ్లింగ్ కానీ, ప్రాస్టిట్యూషన్ కానీ, more than twice if he is committing that offense, repeat offenders they are also being now brought on to this record. సో ఈ నేపథ్యంలో ఈరోజు 707 ఆల్మోస్ట్ అన్ని చోట్ల అయిపోయిందని ఇప్పుడే తెలిసింది. రేపు రాయకల్లో, సపోజ్ రాయకల్లో ఆయనకి ఎన్ని ఉన్నాయి నీకు? 90. పక్క మండలాల్లో 9 ఉన్నాయి. ఇక్కడ 90 లైన్ 81 చేశాడు అనుకోండి, ఇంకా 9 ఉన్నాయి. 9 చుట్టుపక్కల మండలాల్లో ఉంటాయి కోరుట్లు. అవి రేపు ఈయననే చేస్తాడు, లేకపోతే కోరుట్ల ఎస్ఐని అవి చేసి ఈయనకి ఇచ్చామంటాం. తర్వాత ఈయన దగ్గర ఎవరు ఉంటే అవి చేసి వీళ్ళకి ఇచ్చేస్తారు. వీళ్ళు ఎక్స్చేంజ్ దర్ వర్క్ అండ్ టాస్క్. సో రేపటికల్లా ఐ థింక్ మోస్ట్లీ జిల్లా అంతా అయిపోతుంది. దెన్ విల్ థింక్ అబౌట్ ద నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ అండ్ ద నైబరింగ్ స్టేట్స్. స్లోగా వస్తుంది, బట్ ఏ డే విల్ కమ్ వేర్ విల్ హ్యావ్ ఫుల్ ఫెడ్ డేటా అబౌట్ ద క్రిమినల్స్ అన్నమాట. సో ఇది డీజీ గారు ద మూమెంట్ ఈ టుక్ చార్జ్ దిస్ ఈజ్ టెక్నాలజీ, బాగా టెక్నాలజీని వాడే ఆఫీసర్ అయిన. పోలీసింగ్ రాబోయే రోజుల్లో టెక్నాలజీతో ఎవరైనా అరెస్ట్ చేసినా, వాళ్ళని కొట్టి, తర్వాత అక్యూజ్ని హింసించి ఎక్స్ట్రాక్షన్ ఇదంటే కన్ఫెషన్ తీసుకోవడం, లేకుంటే వాడిని ఒప్పించడం, ఇవన్నీ ఉండవు. టెక్నాలజీతో ఇప్పుడు సిడిఆర్ ఒకటి ఉంది, సిడిఆర్తో కాల్ డేటా రికార్డ్తో చేస్తున్నాం. దెన్ సిడాట్ అనే దాంతో చేస్తున్నాం. ఇప్పుడు ఈ డేటా కూడా అంటే ఈజీ అయిపోతుంది. సో రాబోయే రోజుల్లో మొత్తం టెక్నాలజీతో, వితౌట్ టచింగ్ ద అక్యూజ్డ్ వీ కెన్ సే వాట్ హీస్ డూయింగ్ అండ్ వేర్ హీ ఈస్. డే విల్ కమ్, వీ కెన్ ఇమెన్స్ హెల్ప్ అనమాట టీఎస్ కాప్. సో నేపథ్యంలో వచ్చాము. రేపు వేరే